హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు అద్భుతమైన శివాలయం గురించి చూపించబోతున్నాను. దానశీలుడైన శివ చక్రవర్తి లింగ రూపంలో మారిన రహస్యం మీకు తెలుసా? ఈ అద్భుతమైన దేవాలయం కపోతేశ్వరాలయం. ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని చేజర్లలో నరసరావుపేటకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థల పురాణం ప్రకారం ఇక్కడ శివలింగం శివ చక్రవర్తి శరీరం నుంచి ఉద్భవించింది. 100 యజ్ఞాలు చేసిన శివ చక్రవర్తిని పరీక్షించడానికి శివుడు వేటగాడుగా, బ్రహ్మ అతని బాణంలాగా, విష్ణువు పావురంలాగా వస్తారు. వేటగాడి నుంచి తప్పించుకున్న పావురము శివ చక్రవర్తి దగ్గరకు వచ్చి కాపాడమని అడుగుతుంది. అప్పుడు వేటగాడు, పావురం లేకపోతే మా కుటుంబం పస్తులు ఉండాల్సి వస్తుంది అని అంటాడు. అయితే తన శరీరంలోంచి పావురానికి తగినంత మాంసం తీసి ఇస్తానంటాడు. కానీ ఎంత ఇచ్చినా ఆ మాంసం సరిపోదు. అప్పుడు త్రాసులో తన తల నరికి పెడతాడు. వెంటనే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యి శివచక్రవర్తిని వరం కోరుకోమనగా తన శరీరాన్ని శివలింగంగా మారాలని కోరుకుంటాడనమాట. అప్పుడు అక్కడ శివలింగం తలలేని మొండంగా మారిన శివలింగంగా కపోతేశ్వరుడిగా వెలుస్తాడు. ఈ దేవాలయంలో ఉన్న శాసనాల ప్రకారం ఇది 4-5 శతాబ్దాల కాలం నాటిది అని మనకి తెలుస్తున్నది. ఇక్కడ ఉన్న పెద్ద నందిని మనం అందరం దర్శించుకొని మనకి కావలసిన కోరికని ఆ నంది చెవిలో చెప్పినట్టయితే అది స్వామివారికి చేరి ఆ కోరిక మనకి తప్పకుండా నెరవేరుతుంది. ఈ గుడి చుట్టూతా 10-15 శివలింగాలు ఉంటాయి. ఇలా గుడి చుట్టూతూ ప్రదక్షిణం చేస్తూ శివలింగాలన్నింటినీ దర్శించుకుంటూ వచ్చి చివరిగా కపోతేశ్వరుని దర్శించుకొని తరించండి.